నమస్తే, మీరు చూస్తున్నది J6 న్యూస్ మీడియా. నేను సుమలత. ఇక డీటెయిల్స్ చూస్తే, భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని యాంత్రికంగా నిర్వహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా పంటలు సాగు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనతోనే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటైందన్నారు. త్వరలోని రైతు భరోసా రైతు ఖాతాల్లో వేస్తామని తెలిపారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజు కళాశాల మైదానంలో రైతు మహోత్సవ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ, హనుమంతు, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, భూపతి రెడ్డి, ఈరావ్రత్రి అనిల్, జాతీయ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రైతు మహోత్సవం కార్యక్రమంలో అతిథులు మాట్లాడిన అనంతరం రైతు మహోత్సవంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ J6 న్యూస్ మీడియా. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.